క్వెషన్ వచ్చేసి కొలెస్ట్రాల్ యందు డాష్ విటమిన్స్ కలవు. ఏ విటమిన్స్ ఉంటాయి కొలెస్ట్రాల్ నందు? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఏడిఈకి. ఏడిఈకి. ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్ అండ్ కే విటమిన్ ఉంటుంది. కొలెస్ట్రాల్ నందు ఉండే విటమిన్స్ ఏడిఈకి. బి, విటమిన్స్ కొలెస్ట్రాల్లో ఉండవు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ పిఎన్డిటి యాక్ట్. పిఎన్డిటి అంటే ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ యాక్ట్. ఏ సంవత్సరంలో వచ్చింది? పిఎన్డిటి అనగా ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ యాక్ట్. ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1994లో వచ్చింది. 1994లో ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ హెచ్ఐవి లక్షణాలు గల పిల్లలకు ఈ క్రింది వాటిలో ఇవ్వకూడని వ్యాక్సిన్ ఏంటి? ఏ వ్యాక్సిన్ ఇవ్వకూడదు ఈ క్రింది వాటిలో? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ డిపిటి వ్యాక్సిన్ అనేది ఇవ్వకూడదు. ఓపీవీ ఇవ్వచ్చు, బీసీజీ కూడా ఇవ్వచ్చు, కానీ డిపిటి వ్యాక్సిన్ మాత్రం ఇవ్వకూడదు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. దెన్ నెక్స్ట్ వన్ 18 నెలలు నిండిన పిల్లల్లో సాధారణంగా హెచ్ఐవి నిర్ధారణ ఏ పరీక్ష ద్వారా చేస్తారు? 18 months 1.5 year ఉన్న పిల్లలకి హెచ్ఐవి నిర్ధారణ పరీక్ష ఏ విధంగా చేస్తారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పాజిటివ్ హెచ్ఐవి కల్చర్. పాజిటివ్ హెచ్ఐవి కల్చర్ ద్వారా చేస్తారు. ఇది ఎలిసా టెస్ట్, వెస్టర్న్ బ్లాట్ టెస్ట్. ఇవి రెండు కూడా ఎయిడ్స్ టెస్టులు. కానీ ఇక్కడ 18 months నిండిన పిల్లల్లో సాధారణంగా హెచ్ఐవి నిర్ధారణ పాజిటివ్ హెచ్ఐవి కల్చర్ ద్వారా మాత్రమే చేస్తారు. దెన్ నెక్స్ట్ వన్ ఇన్ఫాంట్ దశలో హార్ట్ ఫెయిల్యూర్ తొలి దశలలో గుర్తించుటకు ఏ గుర్తు ఉపయోగపడుతుంది? ఆన్సర్ వచ్చేసి టాకికార్డియా. టాకికార్డియా అంటే ఇంక్రీజ్డ్ బీపీ. టాకికార్డియా అంటే ఇంక్రీజ్డ్ బీపీ అన్నమాట. ఇక్కడ అనోరెక్సియా అంటే ఏమిటి? అనోరెక్సియా అనగా ఈటింగ్ డిజార్డర్ అనమాట. ఇక్కడ హెపటోమెగాలి అంటే ఎన్లార్జ్డ్ లివర్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టాకికార్డియా. నెక్స్ట్ మరణించిన శిశువు పుట్టడానికి కారణం ఏమిటి అంటే పైవన్నీ. ప్లజెంటా ప్రీవియా అంటే ఏంటి? ప్లజెంటా అనేది యూట్రస్లో లోయెస్ట్ పార్ట్లో గ్రో అవుతుంది అనమాట. ప్లజెంటా అనేది యూట్రస్లో లోయెస్ట్ పార్ట్లో కింది భాగంలో గ్రో అవ్వడం వల్ల ఏమవుతుంది? యూట్రస్ని బ్లాక్ చేసేస్తుంది అనమాట. ఓకే, దాన్నే ప్లజెంటా ప్రీవియా అంటాము. దెన్ నెక్స్ట్ వన్ టాక్సిమియా ఆర్ ప్రీ ఎక్లాంప్షియా అన్నా కూడా సేమ్. ఇది కూడా హై బీపీ. ఆర్గాన్స్ అనేవి హై బీపీ వల్ల ఏమవుతాయంటే డ్యామేజ్ అవుతాయి. ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఓకే, దెన్ ట్రమాటిక్ డెలివరీ అంటే ఏమిటి? మదర్ డ్యూరింగ్ డెలివరీ టైంలో మదర్కి ఏమైనా భయం ఉందనుకోండి, డెలివరీ భయం కానీ ఇంకా ఏదైనా టెన్షన్స్ కానీ ఏమైనా భయాలు ఉన్నట్లయితే ఏమవుతుంది? డెలివరీ టైంలో బీపీ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇట్లాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ వల్ల బేబీ అనేది మరణించడానికి కారణం అవుతుంది అన్నమాట. ఓకే, దెన్ ఆన్సర్ వచ్చేసి 5 అన్నీ. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ విరేచనం మందమగుటను ఏమంటాము? విరేచనం మందమగుటను అంటే హార్డ్ మోషన్ అయ్యిందనుకో ఏమంటాం? దాన్ని కాన్స్టిపేషన్ అని అంటాము. డయేరియా అన్న డిసెంట్రీ అన్న ఇది డయేరియా అంటే లూజ్ మోషన్స్, డిసెంట్రీ అంటే బ్లడీ మోషన్స్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ కాన్స్టిపేషన్. నెక్స్ట్ వన్ పిల్లల కంటిలో త్రికోణాకారపు మచ్చలు ఉండుటను ఏమంటాము? దాన్ని బైటాట్ స్పాట్ అని అంటాము. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ 0 to 5 years పిల్లల్లో ఎక్కువగా కలుగు రుగ్మతలు ఏమిటి? ఎక్కువగా వచ్చేది ఏంటంట? డయేరియా అనేది వస్తుంది. 0 to 5 years పిల్లల్లో ఎక్కువగా వచ్చేది డయేరియా వస్తుంది. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ వన్ బాలువాడి పోషక
ఆహార కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? అంటే ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 1970లో ప్రారంభించారు. 1970 ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. నెక్స్ట్ వన్ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య కార్యక్రమ సేవలు పొందుచున్నది ఏ వయసు వారు? ఆన్సర్ వచ్చేసి 6-11 ఇయర్స్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 6-11 ఇయర్స్. నెక్స్ట్ వన్ GOBIని విస్తరింపము. GOBI అంటే ఆన్సర్ థర్డ్ వన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ గ్రోత్ మానిటరింగ్, ఓరల్ రీహైడ్రేషన్, బ్రెస్ట్ ఫీడింగ్, ఇమ్యునైజేషన్. గ్రోత్ మానిటరింగ్, G ఫర్ గ్రోత్ మానిటరింగ్, O ఫర్ ఓరల్ రీహైడ్రేషన్, B ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్, I ఫర్ ఇమ్యునైజేషన్. ఓకే. నెక్స్ట్ వన్ వెల్ బేబీ క్లినిక్ ద్వారా ఏ వయసు వారికి సేవలు అందించుతున్నారు? 5 సంవత్సరాల లోపు పిల్లలకి. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 5 సంవత్సరాల లోపు పిల్లలకి. నెక్స్ట్ క్వశ్చన్ హిందూ అడాప్టేషన్ యాక్ట్ ఎప్పుడు మొదలుపెట్టారు? ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 1956. 1956లో హిందూ అడాప్టేషన్ యాక్ట్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ స్పైనా బైఫిడా కలగకుండా సహాయపడే పోషక పదార్థం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఫోలిక్ ఆమ్లము, ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ అనేది స్పైనా బైఫిడా అన్న న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అన్న కూడా ఒకటే. అది ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల స్పైనా బైఫిడా అనేది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అనేవి కలుగుతాయి. ఇక్కడ స్పైనా బైఫిడా కలగకుండా సహాయపడే పోషక పదార్థం ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ ఆమ్లం. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్ రూటింగ్ రిఫ్లెక్స్ ఏ నెల నుండి కనిపించదు? రూటింగ్ రిఫ్లెక్స్ అనేది ఏ నెల నుండి కనిపించదు? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ 4 ఫోర్త్ మంత్ నుండి కనిపించదు. రూటింగ్ రిఫ్లెక్స్ అంటే ఏమిటి? మౌత్ దగ్గర టచ్ చేసినప్పుడు మన చెయ్యిని పెట్టినప్పుడు పిల్లలు ఏం చేస్తారు ఆటోమేటిక్గా దాన్ని టచ్ చేయాలి, దాన్ని పట్టేసుకోవాలని చెప్పేసి నోటితో టచ్ చేయాలని చెప్పి చూస్తారు కదా, అదే రూటింగ్ రిఫ్లెక్స్. 4 months తర్వాత అది కనిపించదు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ మోరో రిఫ్లెక్స్ ఏ నెల నుండి కనిపించదు? 6th మంత్ నుండి కనిపించదు. ఇంకా అది 6 నెలల తర్వాత అది 6th మంత్ నుండి అది కనిపించదు. మోరో రిఫ్లెక్స్ అంటే ఏమిటి? పడిపోతున్నట్టు ఫీల్ అవ్వడం. పిల్లలు ఒక్కసారిగా పడిపోతున్నా అని ఒక ఫీల్ అయ్యి జెర్కీ మూమెంట్ ఇస్తారు కదా, అదే మోరో రిఫ్లెక్స్ అనమాట. అది 6th మంత్ నుండి ఇంకా కనిపించదు.